హాయ్ అండి, నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు ఉషా టాక్ ఛానల్. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు వచ్చేసి నేను మా పాపకి భోగిపళ్ళు పోస్తున్నాను. సో తనకి చాలా ఇష్టం అనమాట. ముందుగా ప్రాసెస్ అంతా నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేం చేశానో మొత్తం చెప్పేస్తున్నాను. సో స్కిప్ చేయకుండా నా వీడియో మీకు నచ్చుతుంది. కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. మార్నింగ్ 8:30కి మా పాపకు కావాల్సినవన్నీ నేను మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాను స్నానానికి. సో చూస్తున్నారు కదా, మొత్తం నేను ఫ్లవర్స్ అన్నీ వేసి మా పాపకి స్నానం పోస్తున్నాను. తనకి చాలా ఇష్టం అన్నమాట. హాట్ వాటర్ ఎక్కువ పెట్టుకుని దాంట్లో ఈ ఫ్లవర్స్ అన్నీ మిక్స్ చేసుకుని మా పాపకి హెడ్ బాత్ పోస్తున్నాను. సో తనకి చాలా అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, చాలా ఎంజాయ్ చేస్తుంది. ఎవరన్నా పిల్లలు అయితే అసలు పొద్దున్నే స్నానం చేయడానికి ఏడుస్తారు. మా పాప అలా కాదు. మార్నింగ్ లేవగానే మమ్మీ లాలా అంటూ నా వెనకాలే తిరుగుతుంది. సో మొత్తానికి మా పాపకి భోగి రోజు ఇలా నేను మంచిగా ఆయిల్ రాసి ఇట్లా హెడ్ బాత్ పోసి అండ్ లాస్ట్లో ఇలా ఫ్లవర్స్తో వాటర్ అనేది పోసాను. చాలా అంటే చాలా ఇష్టం మా పాపకి, ఎందుకంటే ఆ ఫ్లవర్స్ కూడా దాంట్లో మిక్స్ అయ్యి ఉన్నాయి కదా, అందుకని ఇష్టం అనమాట. ఇంకా పోయమని ఒకటే మారం చేసింది. సో మొత్తానికి నేను ఆ వాటర్ని కంప్లీట్ చేసి వద్దమ్మా ఇంకా చాలు, ఎక్కువ చేస్తే మళ్ళీ జలుబు చేస్తుంది, వద్దు తల్లి అనేసి ఇక నేను అక్కడి నుంచి దాన్ని డైవర్ట్ చేసి జాయిగా లోపలికి తీసుకొచ్చేసాను. సో లోపలికి రానని ఏడుస్తుంది, ఇంకా కావాలని వద్దు అని చెప్పేసి మొత్తానికి తనని ఒప్పించి లోపలికి అయితే తీసుకొచ్చేసాను. ఇంకా చాలు అని. సో మొత్తం తనకి కావాల్సిన డ్రెస్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా, చైను, ఉంగరం, తనకి పట్టీలు, గాజులు అండ్ లెహంగా డ్రెస్, చెవులీలు ఇవన్నీ కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మా పాపకి ఏదో కలర్ అనుకుంటే ఏదో కలర్ ఓకే అవుతుంది. తనకి ఫస్ట్ నుంచి కూడా పింక్ అనేది చాలా అంటే చాలా లక్కీగా కలిసి వస్తుంది. పింక్ని చాలా అంటే ఇష్టపడుతుంది. సో అదే లాస్ట్కి తనకి సెలెక్ట్ అవుతుంది. సో మొత్తానికి రేగుపళ్ళు వేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. మా పాప ఒక పక్క నుంచి ఆ ఫ్లవర్స్ అన్నీ తీస్తూ ఉన్నది. సో మొత్తానికి ముందుగా రేగుపళ్ళు వేసుకుని దాంట్లో చెరుకు ముక్కలు వేసుకుని నెక్స్ట్ శనగలు వేసుకుని నెక్స్ట్ అక్షింతలు వేసుకుని తర్వాత నా దగ్గర ఉన్న చిల్లర పైసలు మాత్రమే వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ గులాబీ రేకులు, చామంతి రేకులు ఇవన్నీ వేసి మిక్స్ చేశాను. మిక్స్ చేశాక ఇక మా పాప మీద పోయడమే లేటు. సో నెక్స్ట్ ప్రాసెస్ అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బేస్ని తీసుకుని మా పాప కింద వద్దు నాకు ఇచ్చే మమ్మీ, నేను నా ఒడిలో పెట్టుకుంటాను ప్లీజ్ మమ్మీ అంటే ఇక మొత్తానికి తీసుకున్నది. సరే తీసుకో అమ్మా, కానీ కింద మాత్రం వెయ్యకు, అలా పట్టుకుని ఉండు అని అంటే ఓకే అని చెప్పింది. చూసారా ఎంత స్టైల్ కొడుతుందో మా పాప. సో మొత్తానికి మా పాపకి దిష్టి తీసి రేగుపళ్ళు అనేది వేసాము. సో 3 సార్లు వేసామన్నమాట. సో మా పాప కూడా నేను కూడా పోసుకుంటా అని చెప్పి మొత్తం తిప్పుతూ పోస్తూ ఉన్నది. అల్లరి పిల్ల పోసేసుకున్నది మొత్తానికి. సో మా పాప చాలా హ్యాపీగా ఉండాలి. చూస్తున్న వాళ్ళందరూ కూడా ఆశీర్వదించండి. నెక్స్ట్ మా వారు కూడా వచ్చారు, ఆయన కూడా పాప మీద వేశారు. సో ఎంత సైలెంట్గా వేయించుకున్నదంటే మా పాప, మా వారు వేస్తుంటే చూస్తున్నారు కదా, అంటే తనకు చాలా ఇష్టం అనమాట అలా వేయించుకోవడం. ఎక్కడ మారం అనేది చెయ్యదు వద్దు అని, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వేయించుకుంటుంది. చూసారా, నాకు ఇంకా ఇవి నేను కూడా పోస్తా అని చెప్పేసి వాళ్ళ డాడీ మీద వేస్తుంది. డాడీ మీద వేసింది ఇంకా ఇమ్మని చెప్పేసి తన మీద కూడా వేసుకుంటుంది. నేను ఒక పక్క ఫోటో కూడా తీస్తున్నాను. స్టైల్ ఇస్తుంది మా పాప, స్టైల్ కొడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక మా పాపకి బొట్టు పెట్టాలి. సో బొట్టు పెట్టి మంచిగా నేను మా వారు అక్షింతలు వేసి మా పాపని ఆశీర్వదించాము. మా పాప ఎప్పుడు ఇలా హ్యాపీగా ఉండాలి, ఇలా నవ్వుతూ ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూ ఉండాలి మా పాప.
మొత్తం ఫ్లవర్స్ అన్నీ వేసుకుంటూనే ఉంటుంది ఇంకా. సో మొత్తానికి మేము ఇద్దరం అక్షింతలు వేసి ఆశీర్వదించాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి హారతి ఇచ్చాము లాస్ట్లో. ఇక హారతి కూడా తను కూడా పట్టుకుని తిప్పుతూనే ఉంటుంది. సో దాంట్లో అక్షింతలు అనేది మేము వేస్తున్నామని మా పాప కూడా వేస్తానంటుంది. నేనేమో కాలుతుందేమో అని దూరంగా లాగుతున్నాను, అబ్బే వినదు. సో మొత్తానికైతే హారతి అయితే ఇచ్చేసాము. ఇంకా తను కూడా తిప్పుతూ ఉన్నది. ఏం చేస్తాం పిల్లలు, కాకపోతే జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సో మొత్తానికి హారతి అయితే ఇచ్చేసాము. ఇంకా ఇలా మా భోగిపళ్ళు అనేది వేయడం ముగిసింది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.